నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు న్యూమరాలజీలో ఒక టాపిక్ చెప్పుకునే ముందుగా మీ పేర్లో బలం తెలుసుకోవడానికి ఈ 2 వాట్సాప్ నంబర్స్ పెట్టాను. సో ఈ నంబర్స్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, కాలింగ్ నేమ్ పెడితే పేరు బాగుందా లేదా మీకు క్లియర్గా రిప్లై ఇస్తాను. సో 996603179121685513. సో పేరు బాగున్న వాళ్ళు 100% చక్కటి లైఫ్ లీడ్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నా పేరులో కానీ రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే కొట్లాట్లు, మనస్పర్ధలు, హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, సో ఆల్మోస్ట్ 2 వారాలుగా టీవీలో చూస్తున్నాము. హీరో రాజ్ తరుణ్ అండ్ లావణ్య. సో ఫస్ట్ వీళ్ళిద్దరూ కొన్ని రోజులు ప్రేమించుకొని ఇప్పుడు బ్రేకప్ చెప్పుకొని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకొని చాలా రచ్చ అవుతూ ఉంది. ఎవరు కూడా విడిపోవాలి అని కోరుకోరు. పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు లవ్లో ఫెయిల్యూర్స్, మ్యారేజ్ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో అందుకు అసలు రాజ్ తరుణ్ పేరులో, లావణ్య పేరులో అసలు ఏమున్నాయి మీకు చూపిస్తాను. ఈ మనస్పర్ధలకి, కొట్లాట్లకి కారణం ఏంటి? సో ఈ 2 నేమ్స్ ఇవి, రాజ్ అండ్ తరుణ్. సో రాజులో 4, తరుణ్లో 18, 9. సో 4 + 9 = 13. సో 13 is a number of Rahu, failure in relations. సో 13 వల్ల లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సో కెరియర్లో లేస్తారు, పడతారు. ఈ 13 వల్ల రిలేషన్స్లో బ్రేక్ ఉంటుంది. అండ్ తరుణ్ తీసుకుంటే 18 నంబర్ డైవర్స్ నంబర్. సో ఇది చాల్డిన్ సిస్టమ్ ప్రకారం చూసుకుంటే మనకు కీ కాంపౌండ్ నంబర్ 13 ఉంది. ఈ 13ని ఫెయిల్యూర్ ఇన్ రిలేషన్స్, కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ నంబర్ అంటారు. సో దిస్ ఇస్ పైథాగరస్ సిస్టమ్. 10, 11, 13, 14, 23, 26, 31. అలా కాకుండా ఉత్తర్ రాజ్ ఇలా తీసుకున్న 13 నంబర్. సో రాజ్ తరుణ్లో చాల్డియన్ సిస్టంలో 13 నంబర్, పైథాగరస్లో కూడా కీ కాంపౌండ్ నంబర్ ఇస్ 13. టోటల్ నంబర్ తీసుకుంటే 31. ఈ 31 ఆర్ 13 ఆర్ సేమ్. సో వీళ్ళకి 13 ఎలా ఉంటారు, కొన్ని రోజులు ప్రేమగా ఉంటారు, కొన్ని రోజులు కొట్లాడుతూ ఉంటారు, కొన్ని రోజులు మంచిగా ఉంటారు, కొన్ని రోజులు చెడ్డగా ఉంటారు. సో ఈ నంబర్స్తో రాంగ్ రిలేషన్స్ మెయింటైన్ చేయలేరు. ఇప్పుడు లావణ్యలో ఏముందో చూపిస్తాను.
చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఇట్లా కాంట్రవర్సీ అయింది రాజ్ తరుణ్ది, అప్కమింగ్ హీరో, సొంత టాలెంట్తో యూట్యూబ్లోంచి పైకి వచ్చిన హీరో, ఇలా ఎందుకు కాంట్రవర్సీ? సో లావణ్య 3 1 6 1 5 1 1 4 10 11 16 17 18. 18 is a combination of 1 sun and 8 శనీశ్వర. ఈ 1కి 8కి పడదు. సో 18 నేను చెప్తూనే ఉన్నాను, దీన్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. సో చంద్రుడిలోంచి వెన్నెల వస్తే రొటీన్. దిస్ ఈజ్ నాట్ రొటీన్. ది 18 ఈజ్ అ నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, డైవర్స్. ఇది లవ్లో డైవర్స్ ఉండొచ్చు, పెళ్ళైనా కూడా. నేను చూసిన లావణ్యాస్లో 90% లావణ్యాస్ ఆర్ గోయింగ్ ఫర్ డైవర్స్ ఆఫ్టర్ మ్యారేజ్. ఒకరికి 1 డైవర్స్ ఉంటే ఒకరికి 2 డైవర్స్లు, కొంతమందికి 3 డైవర్స్లు కూడా ఉన్న లావణ్యాలు కొన్ని వేల మంది చూశాను. సో దిస్ ఈజ్ కాల్డ్ రేగడు. చిన్న విషయాన్ని పెద్ద చేసుకుంటారు, తలకాయలో అంతా ఆలోచనలు. రాజ్ తరుణ్లో 13 నంబర్ అండ్ లావణ్యలో 18 నంబర్, 2 కూడా మిస్ మ్యాచ్ నంబర్స్. దీనివల్ల మనస్పర్ధలు, కొట్లాట్లు, కోర్ట్ కేసెస్. 18 ఈజ్ అ నంబర్ ఆఫ్ కోర్ట్ కేసెస్ అండ్ లిటిగేషన్స్ ఆల్సో. సో ఇది చార్లిన్ సిస్టమ్. పైథాగరస్ సిస్టమ్ చూద్దాం. 1 4 1 5 4 8 9 14 21 22. సో 10 ఓవల్స్ పోతే 12. ఈ 12ని రివర్స్ లైఫ్ అంటారు. అంటే ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ ముందుకు బాగా వెళ్ళి సడన్గా వెనక్కి తిరిగేది ఈ 12 నంబర్. సో 12ని ఒక మనిషికి కాళ్ళ కూరేస్తే తలకాయ కిందకి కాళ్ళు పైకి అన్నీ చూడగలరు కానీ ఏది కంట్రోల్ చేయలేరు. ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండదు, కాపురం బాగుండాలంటే కాపురం బాగుంది. ఇట్స్ కాల్డ్ రివర్స్ హ్యాంగ్డ్ మ్యాన్ ఆర్ హ్యాంగ్డ్ ఉమెన్. సో ఈ హ్యాంగ్డ్ మ్యాన్లో ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. సో లావణ్య జీవితం కూడా తలకిందులు అవుతుంది. సో ఇక్కడ రాజ్ తరుణ్ అండ్ లావణ్య డిస్ప్యూట్ కారణం 13 ఇన్ రాజ్ తరుణ్, 31 ఇన్ రాజ్ తరుణ్ అండ్ 18 అండ్ 12 ఇన్ లావణ్య. సో పేర్లో నంబర్స్ బాగుంటే కొట్లాట్లు రావు. ఇంత ఘోరమైన కేసులు పెట్టుకునే స్టేజ్కి అసలు రాదు. మంచి నంబర్స్ ఉంటే చిన్న చిన్న కొట్లాట్లు ఉంటాయి, మళ్ళీ అరగంటకు గంట కలిసిపోతారు, మంచి లైఫ్ ఉంటుంది, మంచి రిలేషన్స్. మంచి నంబర్స్ ఉంటే. బ్యాడ్ నంబర్స్ ఉంటే ఒకరినొకరిని చంపుకునే వరకు వెళ్తారు, కేసుల వరకు వెళ్తారు అండ్ ఒకరినొకరు గబ్బు చేసుకుంటారు. సో పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. పేరులో మంచి నంబర్స్ లేకపోతే ఆ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా చూసుకోవాలి. సో మీ పేరులో బలం తెలుసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. మన పేరులో మంచి నంబర్స్ ఉంటే లైఫ్ చాలా బాగుంటుందండి. ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం ఉంటుంది. 12 ఉంటే రివర్స్ లైఫ్ ఉంటుంది, అంటే జీవితం ముందుకెళ్ళి ఒక్కసారిగా తలకిందులైపోతుంది. 13ని మృత్యు నంబరు. హెల్త్ పాడవుతుంది, వెల్త్ పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. 16 ఈజ్ ఏ నంబర్ ఆఫ్ ఫాలింగ్ డౌన్, పడిపోవడం, డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. 18ని డైవర్స్ నంబర్ అంటాం. 19 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ అర్లీ డెత్, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం. 27 ఆల్సో ఈజ్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్ అండ్ సూసైడ్. 31 ఆర్ 13 ఆర్ సేమ్. 33 అనేది ఇతరులకు ఉపయోగపడేవాళ్ళు, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. సో ఈ నంబర్స్ లేకుండా ఉంటే మనము ధన్యులం. ఈ నంబర్స్ ఏ నంబర్ ఉన్నా కూడా మీ పేరులో కరెక్షన్ చాలా చాలా అవసరం.
రాంగ్ నంబర్స్ ఉంటే ఏమవుతాయిలే అని మాత్రం అనుకోకండి సార్. ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ 9121685513, 9121685513, 9133789199, 9133789199, 8688157777, 8688068888. సో దీస్ ఆర్ ద నంబర్స్. ఈ నంబర్స్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఎంత తొందరగా వీలైతే తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ లైఫ్ టైం హ్యాపీనెస్. సో మీరు ఒకవేళ నేరుగా రాలేకపోతే ఆన్లైన్లో తీసుకున్న మీరు నా పక్కనే ఉన్నట్టు భావించి మీకు బెస్ట్ కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో న్యూబార్న్ బేబీస్కి అయితే డైరెక్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. న్యూబార్న్ బేబీస్కి ఈ పేరు అనుకున్నాము దయచేసి పెట్టకండి. న్యూబార్న్ బేబీస్ పేరు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని. మోర్ దెన్ 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీ బిడ్డ పుట్టిన డేట్ ప్రకారం పేరు ఏ నెంబర్లో పెట్టాలి, ఎన్ని లెటర్స్లో పెట్టాలి, నాన్నగారు ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 100% మనం ఏ బిడ్డకైతే పేరు పెడుతున్నామో లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. సో మీరు కంపెనీస్ పెట్టబోతున్నా, ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ ఇస్ న్యూమరాలజీ. పవర్ ఆఫ్ న్యూమరాలజీ స్టార్టెడ్ బై మై ఫాదర్ నెహ్రూ. సో ఇది నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా నాన్నగారి నుంచి కంటిన్యూ చేస్తున్నాను, మోర్ దెన్ 20+ ఇయర్స్గా. సో నా అపాయింట్మెంట్ కావాలన్న వాళ్ళు స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.